సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు గత 32 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరిస్తూ అయ్యప్ప స్వామి సేవలో తరిస్తున్నటువంటి సీనియర్ గురుస్వాములు చిరికల్లి గోపాల్ స్వామి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. స్వామి గారితో మాట్లాడదాం. స్వామి నమస్తే. స్వామి. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి, ఇప్పుడు మనం దీక్షలో ఉన్నప్పుడు మనం ఎక్కడైనా రోడ్డు మీద ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఏదైనా శవయాత్ర లాంటిది మనకి ఎదురొస్తే మరి దాని తర్వాత ఏదైనా మనం ఏదైనా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి శుద్ధికారం చేసుకోవాలి స్వామి. ఒకవేళ మీరు ప్రయాణం ఆఫీస్ కానీ ప్రయాణం వెళ్తారు అనుకోండి, అది చూసిన తర్వాత ఇక్కడ మన తొందరగా ఫస్ట్ స్నానం చేయండి వీలు లేదనుకోండి, మీరు అక్కడ త్వరలో ఖాళీ ఎదురు అడుకోండి, అంటే ఆ పని పూర్తి చేసుకొని మీరు సన్నిధానం పోతే కంపల్సరీ స్నానం చేయాల్సిందే. మీరు బయట పనులు ఉన్నప్పుడు అయితే పనులు చేసుకోండి, ఎందుకంటే పని చేయండి ఆఫీసులలో ఒప్పుకోరు, జాబ్లలో ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారు అంటే నీ పనే ముఖ్యం కానీ సో మీరు నిర్భయంగా మీరు మీ పని మీద కంప్లీట్ చేసుకొని సన్నిధానంకి వెళ్లే ముందర మీరు కంపల్సరీ శుద్ధి అయ్యి సన్నిధానం పోవాలి. అలాగే సన్నిధానంలోకి పోవద్దు మనం పెట్టుకున్న సన్నిధానం. స్వామి, ఇప్పుడు అదేవిధంగా దీక్షలో ఉన్నప్పుడు మన బంధువులు ఎవరైనా మరణించినా లేదంటే మన ఇంటి పేరటి కుటుంబ సభ్యులు, అంటే మన ఇంటి పేరుతో ఉన్న కుటుంబ సభ్యులు, మన ఆత్మీయులు ఎవరైనా చనిపోతే మరి అటువంటి సందర్భంలో మాలకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన ఇంటి పేరట ఉన్న వాళ్ళు మరణిస్తే ఏంటి అంటే మాలను తీసివేయాలా ఏంటి? ఆ తర్వాత ఎటువంటి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి? అసలు మన ఇంటి అంటే మనం వంశస్థులు తప్పితే మన వంశస్థులు మన ఇంటి పేరు చిన్న పెద్ద పిల్లలు తాతలు అలాంటి వాళ్ళకే మనకు ఆటంకం స్వామి. మిగతా అమ్మ వాళ్ళ తరఫు నుంచి మా అమ్మ వాళ్ళ అంటే అది మనకు సంబంధం లేదు, దూర బంధువులు. ఇంకోటి మాక్సిమం ఏంటంటే దీక్షలో ఉన్నప్పుడు అలాంటి విషయాలు ఇంట్లోకి చెప్పాలి. ఇలాంటి ఒక అశుభమైన వార్తలు వస్తే నాకు తెలియకుండా చూసుకోవాలి. అది మీరు చూసుకున్నాక చూసుకోండి. తప్పని పరిస్థితిలో మన వంశస్థులే కానీ మన ఒకటే గోత్రం వాళ్ళు చనిపోతే మాత్రం కంపల్సరీ మాల విరమించుకొని ఆ సంవత్సరం శబరిమల యాత్ర విరమించుకుంటే మంచిది సార్. ఓకే స్వామి, ఇప్పుడు 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకొని మరి ఇరుముడి కట్టుకొని బయలుదేరే దగ్గర నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఇరుముడి కట్టే విధానం ఎలా ఉంటుంది? అసలు ఇరుముడి ఎలా కట్టాలి? ఇరుముడి కట్టేటప్పుడు తప్పనిసరిగా మనం ఎటువంటి వస్తు సామాగ్రిని అక్కడ గురుస్వామి దగ్గర తీసుకెళ్ళాలంటారు? అసలు ముఖ్యంగా ఇరుముడి అనేది నెయ్యాభిషేకం తీసుకెళ్ళి నెయ్యి స్వామి, నెయ్యి, కొబ్బరికాయలు, నెయ్యి, మాలికాపురం వారికి అమ్మవారికి బ్లౌజ్ పీసులు, మళ్ళీ అమ్మవారికి ఒక కొబ్బరికాయ ఉంటుంది. ప్లస్ ఆ ఇరుముడి కట్టేటప్పుడు మన ఇంటి బంధువులందరూ మిత్రులందరూ ఎవరైతే శబరిమల చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఆ ఇరుముడి సమయంలో వచ్చేసి ఆయన బియ్యం వేసినా ఆ స్వామికి చెందుతుంది. మన దీక్ష యొక్క ఫలితం వాళ్ళకు కూడా దక్కుతుంది. అది మన బంధువులు స్నేహితులు ఒక 41 దీక్ష వాళ్ళ కూడా చెందుతుంది. అది అంత పుణ్యమ కార్యక్రమం అది. సో దానికి ఇరుముడి టైంలో బంధువులని, మన మిత్రులని, మన తల్లిదండ్రులని, అన్నదమ్ములని అందరినీ పిలుచుకొని ఆ ఇరుముడు కట్టుకొని పోతే మన ఇంటిల్లిపాదికి మంచిది, మన ఊరికి మంచిది, మన అందరి మిత్రులకు కూడా మంచిది. అది కంపల్సరీ పాటించాలి. యాత్రలో కూడా మనము గురుస్వామి యొక్క అడుగుజాడల్లో గురుస్వామి చెప్పిన మాటని కూడా పోవడంలో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండే స్వామి. ఎందుకంటే గురుస్వామి అనేది మనకు ఫస్ట్ అయ్యప్ప దీక్షలో గురుస్వామి లేనిది దీక్ష లేదు. మనం ఏదైనా సరే అక్కడ గురువు ఆజ్ఞానుసారం మాత్రమే జరగాలి. అక్కడ గురువు మనకి ప్రథమం. గురువు లేనిది మనకేం చేయలేం. ఒక జీవితంలో గురువు ఉన్నా లేకున్నా మన గురువుని మన మనసులో పెట్టుకోవాలి. ఇప్పటికి దేవుడు అనేకోలేడు, మన మనసులో ఉన్నాడు, మన ఆత్మలో ఉన్నాడు. మన ఆత్మనే మన దేవాలయం. ఆ దేవుని నమ్ముకుంటే మనకు ఎలాంటి ఒక బాధలు ఉంటాయి అంతే. స్వామి, ఇప్పుడు ఇరుముడి కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని మరి బయలుదేరుతాం కదా. బయలుదేరడం అక్కడికి ఒక 2-3 రోజుల్లో చేరుకుంటాము. సో ఈ మార్గ మధ్యలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనం బస్సులోనో, రైల్లోనో, లేదంటే కారులోనో మన మిగతా స్వాములతో, మన మిత్రులు, మిగతా స్వాములందరితో కూడా మనం ప్రయాణం మొదలు పెడతాం. మన ఊరి నుంచి, మన ఇంటి దగ్గర నుంచి, మన దేవస్థానం నుంచి మొదలు పెడతాం. మరి ఈ ప్రయాణం అనేది ఎలా సాగాలి? ఈ మార్గ మధ్యంలో, ఈ ప్రయాణ మధ్యలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భోజనానికి సంబంధించి, అదేవిధంగా శుచికి సంబంధించి, స్నానాది కార్యక్రమాలకు సంబంధించి మరి మార్గ మధ్యంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు? ఒకటి ట్రైన్లో వెళ్తారు స్వామి. ట్రైన్లో వెళ్ళే వాళ్ళకైతే ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాష్రూమ్స్ ట్రైన్లో అవైలబుల్ ఉంటాయి, దిగంగానే స్టేషన్లో అవైలబుల్ ఉంటాయి. ప్రయాణం చేసేవాళ్ళు, బై రోడ్ వెళ్ళే వాళ్ళు, ఓన్ వెహికల్స్ వెళ్ళేవాళ్ళు, వాళ్ళకు కూడా మార్గ మధ్యలో దేవాలయాలు, లాట్ ఆఫ్ దేవాలయాలు ఉన్నాయి. ఇక ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకైతే
విత్ ఇన్ 2 days లో వాళ్ళు రిటర్న్ అయిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఏం ఇబ్బంది లేదు. ఉమ్, సో టైం ప్రకారం అయితే ఉదయం సాయంత్రం అయితే దీక్ష నియమంలో మన పూజ మాత్రం మరవద్దు. మనం ఉమ్, సాయంత్రం ఉదయం ఉమ్, కంపల్సరీ మన టైం కానీ స్నానాలు చేసుకొని పూజ మాత్రం ఇరుముడికి పూజ చేసుకొని ఉమ్, ఆ స్వామికి సమర్పించేదాకా మనం నియమ నిష్టలతో అలాగే కంటిన్యూ చేయాలి. ఇక్కడైతే సన్నిధానం మనం ఎట్లా ఉండి పొద్దున సాయంత్రం పూజ చేస్తామో ఆ ఇరుముడి సమర్పించేంత వరకు కూడా ఆ నియమ నిష్టలు కంటిన్యూ చేయాలి. స్వామి ఇప్పుడు ఇరుముడిని మనం నెత్తి మీద పెట్టుకుంటాం కదా, అంటే 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 ఎటువంటి సందర్భాలలో మనం ఇరుముడిని తీసి పక్కన పెట్టుకోవచ్చు, ఏంటి ఇరుముడిని తీసి పక్కన పెట్టేటప్పుడు కూడా ఎటువంటి గురుస్వామి శుచి ఉండాలి. శుభ్రతను మనం జాగ్రత్త శుచి తీసుకోవాలి శుభ్రత మార్గ ఉండాలి. మధ్యలో. శుచితో ఉండాలి. ఇంకోటి గురుస్వామి ఉంటేనే ఆ ఇరుముడి ఎత్తడానికి దించడానికి అరుగుడు. అక్కడ ఒకటి గురుస్వామి ఉండాలి, మనతో గురుస్వామి పాటు. ఉండాలి. ఈ యాత్ర అంటేనే గురువులేని చెప్పాను కదా సార్, గురువు లేని మనం ఏం చేయకూడదు, ఏం చేయకూడదు. సామూహికంగానే పోవాలి. ఈ యొక్క ఉమ్. దీక్ష నియమం కూడా ఏంటంటే సామూహికంగా ఉండండి, సామూహికంగా పూజలు చేయండి, ఉమ్, సామూహికంగా యాత్ర చేయండి. ఉమ్, సో మీకు ఎలాంటి లోటు లేదు. మనకు తోడు మంచి ఉంటే అలాంటి 10 మంది తోడు ఉంటే మనకి ఎలాంటి కష్టాలు ఉంటాయి స్వామి, ఏం కష్టాలు ఉంటాయి. ఉమ్. సో ఈ సామూహికంగా దీక్ష అనేది సామూహికంగా చేసి ఇండివిజువల్ చేసేది కాదు. దీక్ష అనేది ఐకమత్యంగా ఉండాలి అక్కడ అందరూ. ఐక్యమత్యంగా ఉండాలి. ఈ దీక్ష అనేది ఐక్యమత్యంతో చేసే పని. ఇది ఉమ్, ఇండివిజువల్ గా మనం చేయడం అది మనకు అన్ని ఇబ్బందులే. ఉమ్, ఇప్పుడు ఏదైనా మనం సొంత పనైనా ఒంటరిగా చేస్తే ఇబ్బంది, ఉమ్, నలుగురితో కలిసి చేస్తే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఉమ్, సో గురుస్వామి ఉన్నంత వరకు మనకు ఏం బాధ లేదు, సామూహికంగా ఉన్నంతసేపు మనకి ఎలాంటి యాత్ర కూడా ఏం బాధ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియని వాళ్ళు సీనియర్ వాళ్ళు చెప్తారు, ఉమ్, స్వామి ముందుకు పోతే ఎంత దూరం ఉంది నీకు ఆల్ట్ ఉంటుంది, ఉమ్. నీకు భిక్ష ఎందుకంటే ఒకటప్పుడు భిక్ష కూడా తప్పుతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు అన్నదానాలు బాగా అయిపోయినాయి, ఉమ్. ఎక్కడ పోయినా మన ప్రతి దేవస్థానంలో మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. చేస్తారు. ఎంతో మంది ముందుకు వస్తున్నారు, వస్తున్నారు. పెద్దలు దాతలు కూడా ఇవాళ. ఆ. సో ఆ గురుస్వామి ఉంటే స్వామి ఇంకో 50 కిలోమీటర్ పోతే మనకు దేవాలయం వస్తుంది, అక్కడ మంది సో సామూహికంగా చేయడం వల్ల మనకి ఏ ఇబ్బంది లేదు. సామూహికంగా పోతే మంచిది స్వామి. స్వామి ఇప్పుడు ఇరుముడితో శబరిమల క్షేత్రానికి అక్కడికి చేరుకొని మరి అయ్యప్ప స్వామికి ఆ ఇరుముడి సమర్పించుకున్న తర్వాత ఆ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఆ మాలను మనం ఎప్పుడు తీయాలి, ఎక్కడ తీయాలంటారు? లేదంటే చాలా మంది అక్కడ శబరిమల క్షేత్ర యాత్ర పూర్తయిన తర్వాత చాలా మంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఆ క్షేత్రాలు కూడా దర్శించుకుంటారు. ఆ రిటర్న్ జర్నీలో కొంతమంది రామేశ్వరం వెళ్తారు, మదురై వెళ్తారు, తిరుచెందూరు, లేదంటే తిరుమల, లేదంటే కాణిపాకం క్షేత్రాలు కూడా దర్శించుకొని వస్తుంటారు కదా. మరి అక్కడ మనం స్వామికి ఇరుముడి అంతా సమర్పించుకొని మన దీక్ష పూర్తయి మన ఇంటికి వచ్చే మార్గంలో ఈ యొక్క మాలను ఎక్కడైనా ఎక్కడంటే అక్కడ విడిచిపెట్టి రావాలా, లేదంటే కేవలం మన ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే మన తల్లిదండ్రుల చేతుల మీద గానో లేదంటే గురుస్వామి చేతుల మీద గానో మరి ఈ మాలను తీసి మనం తీయాలంటారా? దీక్ష మన ఇరుముడు సమర్పించిన తర్వాత మనం ఇంటి నుంచి ఎలా అయితే వెళ్ళామో మాల మీద, ఈ నల్లబట్టల మీద మాలతో ఏ విధంగా తీసామో ఆ స్వామికి సమర్పించిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆ ఆశీర్వాదం మనం ఇంటికి తీసుకురావాలి. అలా అని ఎక్కడ పడితే అక్కడ మాల తీయడం వల్ల అది ఆ దీక్ష అక్కడికే సంపూర్ణం అయిపోతుంది, అది దాకా రాదు. ఆ పుణ్యం మన ఇంటి దాకా రాదు, ఇంటి దాకా రాదు. అదృష్టం పుణ్యం అనేది రాదు. సో అది మనం ఎలా పోయామో అలా ఇంటికి రావాలి. కొన్ని సందర్భాలు ఎలా అంటే మనం ఇంటికి వస్తే మనకు ఆ ఒక దీక్ష ఆడవాళ్ళ ఇబ్బందులు ఆ పుణ్యాన్ని మనం తీసుకురాలే అనుకోండి, అలాంటి వాళ్ళు బయట విరమించుకోకపోవడం అంతవరకు చెప్పారు. కానీ నీ ప్రథమ నియమం ఏంటంటే మనం ఇంటి నుంచి ఎలా వెళ్ళామో అదే విధంగా ఇంటికి రావాలి స్వామి. అదే నామం ధరించి, అదే అదే ఆప్షన్ లేదు, అదే మాలలు ధరించి రావాలి. అంతేగాని యాత్ర పూర్తి అయిపోయింది కదని చెప్పి దగ్గరలో ఉన్న గుళ్ళో తీసేసి మాలలు తీసేసి రావడం, లేదంటే ఎక్కడ చెట్టు మీద పెట్టేసి రావడం, తప్పదు, చాలా లేదంటే ఎక్కడ నదిలో వదిలేసి రావడం, అలాంటి తప్పులు చాలా చేయకూడదు. దాని వల్ల మీరు దీక్ష చేయకపోవడం మంచిది స్వామి. ఎందుకంటే గురుస్వామి అనుసారం మీరు దీక్ష తీసుకున్నప్పుడు గురుస్వామి మాట వినండి. గురుస్వామి మాడినా కూడా నేను ఇక్కడ తీసుకుంటా అక్కడ తీసుకుంటా అంటే అది మనకు చేసిన పుణ్యం దక్కదు మనకు. అది అన్ని రోజులు పడ్డ ఆ కష్టానికి ప్రతిఫలం ఫలితం ఉండదు. అంత కఠోర శ్రమ తీసుకుని అంత కఠోరంగా దీక్షను తీసుకున్నాం, అంత పవిత్రమైనటువంటి దీక్ష. మీరు ఎలా అయితే వెళ్ళారో అలా వస్తే ఇంటికి కూడా వాళ్ళు కూడా అయ్యప్ప వచ్చిన సంతోషిస్తారు. మన ఇంట్లో మన తల్లిదండ్రులు సభ్యులు ఊర్లో వాళ్ళు కూడా అందరు రిసీవ్ చేసుకుంటారు, అలా వచ్చడానికి సంతోషిస్తారు. మనకు ఆ పుణ్యం కూడా దక్కుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మీరు వీలైతే పంతులతో తీయించుకోవచ్చు, లేదా గురువుతో తీయించుకోవచ్చు, లేదంటే తల్లితో తీయించుకోవచ్చు. మన ఇంట్లోనే విరమించుకోండి. మాలాంటిది మీరు ఇంట్లోనే విరమించుకోండి. తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులతో ఎవరితోనే విరమించుకోండి. తల్లిదండ్రులు లేని పక్షంలో దేవాలయంకి వెళ్ళి అక్కడ విరమించండి. అది కరెక్ట్. అంతేగాని మనము ఎక్కడో మాల తీసేసి తిరుమల తీసేసి అక్కడ గుండు కొట్టించుకుంటా బట్టల మీద గుండు కొట్టించుకుంటారు, తప్పది. మీరు చెప్పింది చాలా మంది ఏం చేస్తారంటే గుండు చేయించుకొని వచ్చేస్తారు. మీరు శబరిమల యాత్రకి వెళ్తూ కూడా శబరిమల అంటే మీరు ఒక గమ్యం పెట్టుకోండి. తిరుమల అనేది మనకు దేవుడు ఇచ్చిన ఒక ఆప్షన్, మనకు అది అడిషనల్ గా మనకు ఆయన దర్శనం కలిగిస్తున్నాడు, కలిగో దేవుడు. అంతేగాని తిరుమల నీకు మాల తీసేసి తిరుమలలో గుండు కొట్టించుకొని నేను మళ్ళీ పోతున్నా ఊరని
నువ్వు భక్తితో మొక్కు, ఆయన పిలిపించుకున్నాడు. మనం పోతా అనుకోని ఎప్పుడు అనుకోదు స్వామి. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం ఎక్కడ ఏ దక్షిణానికైనా, ఏ దీక్ష, ఏ దేవానికైనా, ఏ పుణ్యక్షేత్రానికైనా వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం పోగలుగుతాం, లేకుంటే మనం పోలేం. సో యాత్ర ముగించుకొని రిటర్న్ జర్నీలో తప్పనిసరిగా చాలా విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. యాత్ర పూర్తయిపోయింది, నేను అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించేసేసాను కాబట్టి నేను ఈ మాలలను వస్త్రాలను ఎక్కడంటే అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తాను, ఏదైనా నీళ్లు పారే నదిలో వదిలేస్తాను, లేదంటే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి గుండు కొట్టించుకుంటాను, ఇటువంటి ఆలోచనలు ఏవి కూడా చేయకూడదు. మీరు తిరుపతికి వెళ్ళేది ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళండి. మీరు ఏదైనా ఒక 2-3 రోజుల తర్వాత కంప్లీట్ గా మనం మాలను తీసేసిన తర్వాత, లేదంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని రండి. అతను ఏం చెప్పలేదు మీకు, అక్కడ మాల తీసి ఇక్కడ గుండు కొట్టించుకొని పోవాలి ఏం చెప్పలేదు. ఏ క్షేత్రానికైనా వెళ్ళొచ్చు, దర్శనం చేయొచ్చు, నిద్ర చేయొచ్చు, ఇబ్బంది లేదు. బట్ మాలకి సంబంధించి ఇంటికి వచ్చేదాకా అలానే ఉంటే అలానే మంచిది. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్న చేతుల మీదుగా లేదంటే గురుస్వామి చేతుల మీదుగా మనం మాలను విరమించవచ్చు. రైట్ స్వామి, ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకోవాలి స్వామి. ఇప్పుడు మనం శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్తాము, మళ్ళా రిటర్న్ రావడానికి ఒక 4-5 రోజుల సమయం పట్టొచ్చు, వారం 10 రోజుల సమయం పట్టొచ్చు, ఎందుకంటే ఆ దగ్గరలో మిగతా ఇతర క్షేత్రాలకు దర్శనానికి వస్తాం కాబట్టి. మరి మనం వచ్చేంత వరకు మన ఇంటిలో ఉన్నటువంటి, మన పూజా మందిరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి పీఠానికి సంబంధించి మన ఇంట్లో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అంటారు, మనం తిరిగి ఇంటికి చేరుకునే వరకు కూడా? మనం దీక్షలు ఉన్నసేపు ఏ విధంగా అయితే మన పొద్దున సాయంత్రం దీప నైవేద్యాలు ఎలా జరుగుతాయో, మనం యాత్రకి వెళ్ళినా కూడా అలా మనం అరేంజ్మెంట్ చేసి వెళ్ళాలి సార్. సపోజ్ ఇంటుంది అనుకో, భార్యనే కానీ తల్లిదండ్రులే కానీ వాళ్ళకు మనము సూచించాలి, స్వామి ఉదయం లేచి మీరు స్నానం చేసుకొని, ఎవరైనా ఇంట్లో ఒక్కరైనా చేసిన సార్, అందరు చేయాల్సిన అవసరం లేదు, అందరికి వీలు అవుతుంది వీలు కాదు. సో ఎవరికైనా ఒకరికి ఈ నియమాలు పాటించమని చెప్పాలి. ఉదయం లేచి దీప నైవేద్యాలు పెట్టేసి దీపం పెట్టాలి, సాయంత్రం కూడా పెట్టాలి. ఒకవేళ బయట సన్నిధానం ఉంటే అది మీకు అవసరం లేదు, ఎందుకంటే వీరు మిగతా సామాన్ చూసుకుంటారు. ఇంట్లో మాత్రం భార్య ఉంటే భార్యకు, లేకపోతే తల్లిదండ్రులకు చెప్పేసి వచ్చే వరకు కూడా ఆ దేవుణ్ణి అలానే పూజిస్తుండాలి సార్. ఎస్ స్వామి, ఇప్పుడు అదేవిధంగా 41 రోజుల కఠోర దీక్ష తర్వాత శబరిమల యాత్రకు వెళ్ళాలంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది కాబట్టి, అంటే ఎవరైనా కొంతమంది మేము అంత దూరం వెళ్ళలేమయ్యా, మా ఆరోగ్యం సహకరించదు, మా వయసు సహకరించదు, లేదంటే అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకొని మేము ఆ స్వామి సన్నిధికి చేరుకోలేము, మాకంతటి ఆర్థిక స్తోమత లేదు అనుకున్న వాళ్ళు, మరి 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత మరి మాలను మన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి దేవస్థానంలో లేదంటే అయ్యప్ప స్వామి సన్నిధానంలో మనం మాలను తీయవచ్చు అంటారా? ఇలాంటి ఎన్నో ఇబ్బందులు చేయడం వల్ల కూడా ఎందరో పుణ్యాత్ములు గురుస్వాములు ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా 3-4 గుళ్ళు కట్టారు. ఒకటి కర్మాన ఘాట్లో 10 టెంపుల్తో సహా గుడి కట్టాడు, ఇక్కడ బుద్ధపల్లిలో ఒక టెంపుల్ ఉంది, సనత్ నగర్ లో టెంపుల్ ఉంది. అలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఆర్థికంగానే కానీ ఆ శారీరకంగానే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళేసి అక్కడ విరమించుకోవడంలో తప్పేం లేదు స్వామి. అలాంటి ఆలోచన చేసి మీరు ఒక క్వశ్చన్ కి ఆలోచన చేసి పుణ్యాత్ములు ఎంతోమంది గురుస్వాములు ఎంతో వ్యాసపరచకపోతే అలాంటి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించారు మనకు, అయ్యప్ప దేవాలయాలు. సేమ్ 10 టంబాడి ఎక్కడం చేయడం అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి మనకు, ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు తప్పేం. కాకపోతే చాతనైన వాళ్ళు సహకరించే వాళ్ళు కంపల్సరీ శబరిమలకి వెళ్లాల్సిందే. జీవితంలో ఒక్కోసారి ఆ దర్శనం చేసుకుంటే ఆ పుణ్యము, ఆ అనుభూతి మళ్ళీ మాటలో చెప్పలేము. ఆ ప్రయాణం గానీ అది మళ్ళీ రాదు. ఇది ఆప్షన్ ఓన్లీ. మీరు అన్నట్టు ఆర్థికంగా ఈ రోజు ఏం తక్కువ లేదు స్వామి, ఆరోగ్యం సహకరించని వాళ్ళకి అది ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. బట్ అక్కడికి వెళితే మళ్ళీ రాదు, అది మాటల్లో వర్ణించడం అదొక అలౌకిక ఆనందం. అది అంతే. ఆ కుండలు అవన్నీ ఇక్కడ చేయలేం మనం, ఎందుకంటే అక్కడ కూర్చొని మన తలరాతలు రాస్తుంది స్వామి, అవి మనం మాటలు చెప్పుకునేటి కావయి స్వామి శరణం. అండ్ అదేవిధంగా మరొక ముఖ్యమైన ప్రశ్న, అంటే ఈ ప్రశ్న అడగాలా అడగకూడదా అని చాలా ఆలోచించాను. అంటే ఇది కొంతమందికి ఈ ప్రశ్న కొంత మనసుకి బాధ కూడా కలిగించవచ్చు, లేదంటే కొంతమంది ఇష్టపడకపోవచ్చు ఈ ప్రశ్నని స్వామి. ఇప్పుడు మనం 41 రోజుల పాటు మండల దీక్షలో ఉన్నప్పుడు అసంకల్పితంగా మన ప్రమేయం లేకుండా మనం నిద్రలో ఉండగా మరి వీర్యస్ఖలనం జరిగితే, స్వప్నస్ఖలనం జరిగితే మరి ఆ తర్వాత ఎటువంటి శుద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి? అదేవిధంగా ఈ విషయాన్ని ఏమన్నా గురుస్వాములకు మనం తెలియచేయవచ్చా? స్వామి నాకు నిద్రలో
ఇలా జరిగింది, వీర్యస్ఖలనం జరిగింది, నేనేం చేయాలి, ఎటువంటి శుద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఎవరిని సంప్రదించాలి స్వామి? గురుస్వామి ఉంటే సంప్రదించారు. గురుస్వామి మనకు గైడ్ చేస్తాడు. మన ఎట్లకైతే గురుస్వామి ఏంటైతే దీక్ష ప్రారంభించలేము. ఎవరైనా కానీ 4 సార్లు కానీ 5 సార్లు కానీ 10 సార్లు పోయిన గురుస్వామి ఉంటే అతను మీకు చెప్తే, అలాంటి సందర్భం వచ్చినప్పుడు మొత్తం మన సన్నిధానం శుద్ధి, ఫస్ట్ మనం శుద్ధి కావాలి, మన ఆత్మశుద్ధి మనశుద్ధి చేసుకున్న తర్వాత సన్నిధానం శుద్ధి చేసుకొని ఆ దీక్ష, అలాంటి కార్యక్రమాన్ని కూడా మన దీక్ష కొద్దిగా భంగం కలుగుతుంది. అలాంటి ఆలోచనలు వస్తాయి స్వామి. అంటే అయ్యప్ప దీక్షను తక్కువ చేయొద్దు, లైట్ గా తీసుకోవద్దు. అయ్యప్పని మనం ఎంత నమ్ముకొని, ఎంత మనము భయం భక్తితో చేస్తే మనకు అంత మంచిది జరుగుతుంది స్వామి. అంటే ఎంతో అదృష్టం చేసుకుంటే, ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే, ఆయన అనుగ్రహం ఉంటేనే మనకు రాని పని స్వీకరించలేదు. భగవంతుడు అనుగ్రహం ఉండాలి. ఈ సంవత్సరం మనం వేసుకోవాలంటే అది మన చేతుల్లో లేదు. అది కొందరు 40 సంవత్సరాల నుంచి కూడా ట్రై చేస్తాం స్వామి, మాల వేసుకుందామని. 40 సంవత్సరాలు వచ్చిన అదే రుణాలు అది కావట్లేదు వాళ్ళకు. స్వామి నీకు ఏదో తీసుకొస్తాను కూడా వాళ్ళకు అనుగ్రహించాడు, దేవుడు అనుగ్రహించాడు. కొందరు అనుకోకుండా ఈ రోజు మాల వేసుకొని పోయేటోళ్ళు కూడా ఉన్నారు. అదంతా స్వామి అనుగ్రహం. 1-2 రోజుల ముందు అనుకుని ఆ రోజు వేసుకొని ఆయన యొక్క అనుగ్రహం ఉండి, ఆయన యొక్క చల్లని ఆశీస్సులు ఉండి కూడా దీక్ష ప్రారంభించిన 40 సంవత్సరాలు కూడా ఇప్పటికి నాకు ఉన్నాడు. మళ్ళా స్వామికి పూజకు సహకరిస్తాడు, ఎలాంటి సహాయం చేస్తాడు. కానీ అతను కూడా అలా ఒక అనుగ్రహం దొరుకుతలేదు స్వామికి. అంటే ఆయన నుంచి ఆజ్ఞ రాలేదు అంతే. ఓకే, అది స్వామి వాళ్ళ ఉంటుంది కాబట్టి. అందుకే మీకు ఏమున్నా మీరు గురుస్వామితో ఉండండి. గురుస్వామితో ఉంటే మీకు ఎలాంటి బాధ బరువులు ఉండవు స్వామి. మీకు ఎలాంటి కష్టం వచ్చినా గురువు ఉంటే మన తల్లిదండ్రులతో సమానం. ఆ తల్లిదండ్రులను మన గురువుని చూసుకుంటాం కాబట్టి గురువు చెప్పిన మాటని గురువుతో నడుచుకుంటూ పోవడం వల్ల శ్రేష్టమైన మనకు మంచిగా జరుగుతుంది. స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి. మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి, విష్ణు టాక్స్ కార్యక్రమానికి వచ్చి, అయ్యప్ప దీక్షను స్వీకరించే ముందు తప్పనిసరిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మండల దీక్షను కొనసాగిస్తున్నప్పుడు ఇంట్లో పీఠానికి సంబంధించి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, అదేవిధంగా ఇరుముడి కట్టుకొని శబరి యాత్రకు వెళ్ళే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ సన్నిధానంగా చేరిన తర్వాత ఆ స్వామికి ఇరుముడి ఎలా సమర్పించుకోవాలి, ఇరుముడి సమర్పించుకున్న తర్వాత ఇంటికి వచ్చాక కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, ఇటువంటి అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ఎన్నో ఆధ్యాత్మిక సంబంధిత విశేషాల గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఈ విష్ణు టాక్స్ కార్యక్రమం ద్వారా తెలియజేశారు స్వామి. ఇవాళ చెప్పాలంటే ఆ స్వామి అనుగ్రహం ఉండడం వల్ల ఇవాళ నేను ఈ కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించాను. అదేవిధంగా మీరు కూడా అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి, అంటే చాలామందికి ఎన్నో విషయాలు తెలియవు. కొంతమంది మాల వేసుకున్నా కూడా అందరికీ అన్ని విషయాలు తెలియదు. కాబట్టి ఎన్నో ఈ కార్యక్రమం ద్వారా తెలిసిన విషయాల గురించి, తెలియని విషయాల గురించి కూడా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు మీ ద్వారా ఇవాళ నేను ఈ మంచి విషయాలను తీసుకెళ్ళగలుగుతున్నాను. స్వామి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. స్వామియే శరణమయ్యప్ప. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా అయ్యప్పల తరఫున, ఆ స్వామి తరఫున, ఈ సుమన్ టీవీ వాళ్ళకందరూ మీకందరూ కూడా ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం అందరికి ధన్యవాదాలు. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప.